ఇక్కడ టీడీపీ అభ్యర్థి పోటీ చేస్తుంది కాబట్టి ఏదో ప్రయత్నం బలంగా జరుగుతుంది అనేది ప్రధానంగా ఇప్పుడు మనకు అందుతున్న సమాచారం. అసలు ఇక్కడ ఏం జరుగుతుందని మనం కొంత లోతుగా తెలుసుకుంటే కనుక అక్కడ 100% టీడీపీ గెలవబోతుంది. మారెడ్డి లతారెడ్డి గెలవబోతుంది అనేది అక్కడ సానుభూతి కూడా, టీడీపీ సానుభూతి పరులు పెరిగారు. ప్లస్ పోతే గవర్నమెంట్ ప్రభుత్వం ఇస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలకు సంబంధించి వాళ్ళ అభిప్రాయాలు మారాయి. జగన్మోహన్ రెడ్డి ఆ కుటుంబానికి ఇప్పటివరకు కూడా వాళ్ళు విధేయులుగా ఉన్న ఈసారి టీడీపీ కూటమి ప్రభుత్వం ద్వారా పొందుతున్నటువంటి లబ్ధిని దృష్టిలో పెట్టుకుని ముందుకెళ్లాలనుకునే నేపథ్యంలో ఈ టర్ము ఏ ఎలక్షన్ వచ్చినా, ఎందుకంటే మనం గతంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా మనం చూసాం ఇచ్చినటువంటి తీర్పు, ఈ టర్ములో ఇలాంటి ఒక అవకాశం టీడీపీ